ఇప్పుడు మనం చేస్తుంది బ్యాక్ స్ట్రెచ్. సో బ్యాక్ స్ట్రెచ్ లో ఏంటంటే హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి మాక్సిమం ముందుకు పుష్ చేయాలి. ఇలా మీకు సైడ్ వ్యూ నుంచి చూస్తే బ్యాక్ ఇలా కనిపిస్తుంది, మీకు కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యి మీ అప్పర్ బ్యాక్ లో ఎక్కువ రియాక్షన్ తెలుస్తుంది. మాక్సిమం స్ట్రెచ్ చేయండి, హెడ్ స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది అబ్డమెన్ స్ట్రెచ్. అబ్డమెన్ స్ట్రెచ్ లో ఏంటంటే లెగ్స్ కొంచెం దగ్గరకు ఉండాలి. హ్యాండ్స్ ఇలాగే హోల్డ్ చేసి హ్యాండ్ స్ట్రైట్ పైకి పుష్ చేయాలి. మాక్సిమం స్ట్రెచ్ పుష్ చేసి హీల్ లిఫ్ట్ చేయాలి. హీల్ లిఫ్ట్ చేసి అప్పర్ బాడీ కొంచెం స్లైడ్ గా వెనకాల బెండ్ చేయాలి. సో సైడ్ వ్యూ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. హీల్ మాక్సిమం లిఫ్ట్, హ్యాండ్స్ పైకి స్ట్రెచ్ చేయండి. మాక్సిమం ఓన్లీ అప్పర్ బాడీ స్లైడ్ గా వెనకాల బెండ్ చేయాలి. ఇలా చేసేది లాట్స్ అండ్ ఆబ్లిక్ స్ట్రెచ్. దీంట్లో ఏంటంటే లెగ్స్ వైడ్ చేయాలి. మనం షోల్డర్స్ కన్నా కొంచెం వైడ్ చేసుకొని హ్యాండ్స్ సేమ్ అలాగే ఇంతకు ముందు చేసినట్టే హ్యాండ్స్ మాక్సిమం పైకి స్ట్రెచ్ చేసి సైడ్ బెండ్ చేయాలి ఆపోజిట్ యాక్షన్.